నాన్నా చింటూ ఏంటి ఇక్కడే ఉన్నావా? నాన్నా ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకింత లేటు? అమ్మ నిన్నే వెతుకుతుంది నాన్న. ఏమంటున్నావురా? లోపలికి వెళ్ళు, నిన్ను ఉతికారేస్తుంది. రేయ్ భయం వేస్తోందిరా, మీ మమ్మీ నన్ను గట్టి కొడుతుందేమో. గ్యారంటీ కొడుతుంది. మీ డాడీ తాగున్నాడు చింటూ. ఏమంటున్నావు? ఇది మామూలు టాయ్ కాదురా బాబు, కరెక్ట్ గా కనిపెట్టేసింది. నాన్నా గోపి చెప్పేది నిజమా నాన్నా? చింటూ నిజమే చింటూ. ఎందుకు నాన్న అలా చేసావు? అంటే చింటూ ఈరోజు మా ఆఫీసులో పార్టీరా, బలవంతంగా తాగించేశారా. బ్యాడ్ ఫ్రెండ్స్. చింటూ రే నాకు ఒకే ఒక హెల్ప్ చేయరా, మీ మమ్మీకి దొరకకుండా ఎలాగైనా తప్పించుకోవాలరా. ప్లీజ్ చింటూ ఏదైనా హెల్ప్ చేయరా. నేను మీకు హెల్ప్ చేయను. అదిగో ఆ మ్యాజికల్ టాయ్తో నాకు హెల్ప్ చేస్తావారా? ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. అల్లరి గోపి కూడా హెల్ప్ చేయడు. ప్లీజ్ 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 రా. రే అల్లరి గోపి హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ఛాన్సే లేదు. నువ్వు వెళ్ళు, బాగా తన్నించుకో. ఎన్నిసార్లు నువ్వు నన్ను మోసం చేసావు? ఎప్పుడైనా నన్ను తిట్టానా? ప్లీజ్ గోపి. సరే గోపి హెల్ప్ చెయ్యి. ఓకే నువ్వు చెప్పావు కాబట్టి హెల్ప్ చేస్తా. నిజంగానా? చింటూ అడిగాడు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను. ఈ గేమ్స్ లో వచ్చేలా నేను నీకు 3 లైఫ్లు ఇస్తాను. ఆ 3 లైఫ్స్ ని నువ్వు కరెక్ట్ గా యూజ్ చేసుకొని ఇంటికి అయిపో, ఓకేనా? ఇది బాగుంది, ఇది సూపర్. కానీ ఈ గేమ్ అంత ఈజీ కాదు కదా నాన్న. అదేం కాదురా, నేను చెప్తాను ఆగు. ఇందులో మొత్తం 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ మెయిన్ డోర్. ఎలాగైనా సరే నన్ను ఉతికి ఆరేయాలని నా భార్య డోర్ దగ్గర నించుంటుంది. సెకండ్ స్టేజ్ హాల్. చీపిరితో నా బుర్ర బదులు కొట్టడానికి నా భార్య వెయిట్ చేస్తుంది. మూడో స్టేజ్ కిచెన్. గ్యాప్ దొరికితే చాలు గరిటితో కొట్టాలని వెయిట్ చేస్తుంది. ఫోర్త్ స్టేజ్ అదే నా బెడ్రూమ్. అందులోకి వెళ్ళిపోతే నేను సేఫ్ అయిపోతాను. నా భార్య నన్ను డిస్టర్బ్ చెయ్యదు. పొద్దున్నే బెడ్ కాఫీ ఇచ్చి మరీ లేపుతుంది. అవును నాన్న, మొత్తం 4 స్టేజులున్నాయి. మెయిన్ డోర్, హాల్, కిచెన్, ఇక మీ బెడ్రూమ్. కానీ ఇందులో ఒక్కొక్క స్టేజ్ దాటి వెళ్ళడానికి చుక్కలు కనిపిస్తాయిరా. బట్ ఓకే, 3 లైఫ్లు ఇచ్చావు కదా, దాంతో ఎలాగైనా నేను గెలవడానికి ట్రై చేస్తాను. సరే మరి ఏమవుతుందో చూద్దాం. ఓకే ముందు నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇప్పుడెందుకు బాత్రూమ్కి వెళ్తున్నావు? అంటే అది బ్రష్ చేసి బాగా ఫ్రెష్గా వస్తాను. అప్పుడే నేను తాగినట్టు ఉండదు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మొత్తం 3 లైఫ్లు కరెక్ట్గా యూజ్ చేయాలి. ఎలాగైనా సరే ఈ గేమ్లో గెలవాలరా రే. Let the games begin. Hey! Wow! ఏమైంది నీకు ఈరోజు ఇంత అందంగా ఉన్నావు? ఎక్స్ట్రాడినరీ. యాక్టింగ్ అస్సలు బాలేదు. ఏంటి తాగున్నావా? లేదే. ఎందుకలా అడుగుతున్నావు? అబద్ధాలు ఆడుతున్నావా? సంగతి చెప్తా. అయ్యో అనవసరంగా ఒక లైఫ్ వేస్ట్ అయిపోయిందే. అయ్యో అందుకే ఓవర్గా ఎక్కిలించకూడదని చెప్పేది. పిచ్చోర్లా ఎక్కిలించి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఈసారి టెర్రర్ గా ఉండాలి. టెర్రర్ టెర్రర్ కమాన్ టెర్రర్. ఏంటి తాగావా? లేదే, నేను తాగలేదే, నిజంగా తాగలేదు. అయ్యో ఎలాంటి రియాక్షన్ ఇచ్చినా కనిపెట్టేస్తుంది. అన్యాయంగా 2 లైఫ్లు వేస్ట్ అయిపోయాయి. అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదే. లాస్ట్ లైఫే ఉంది. అయ్యో ఏయ్ తలుపు తెరవే. నేనే తలుపు తెరవు. తలుపు తెరుస్తావా లేదా? తెరు. ఏయ్ బయట నీళ్లు పారపోసింది ఎవరు? ఏమైందండి? బయట నీళ్లు పోసింది ఎవరు? లేదండి నేను పోయలేదే. నువ్వు కాకపోతే ఇంకెవరు పోసుంటారు? ఏమో నాకు తెలియదండి.
చింటూ గాడు ఏమైనా పోసుంటాడేమో. ఎవరు చింటూగాడా? ఏమో తెలీదండి. తెలీదా? నువ్వేగా వాడిని చూసుకుంటున్నావు. ఇంట్లో మీరిద్దరే కదా ఉంటున్నారు. ఆగండి ఆగండి, కోప్పడకండి. స్టూపిడ్ కంట్రీ ఫ్రూట్. ఏంటి ఇది? అదేంటి? నిన్నే అడుగుతున్నాను, ఏంటది? నైట్ టైం దేవుడి తలుపులు ముయ్యాలని తెలీదా? సరే మీరు కోప్పడకండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు కామ్గా ఉండండి. ఎలా కామ్గా ఉంటాను చెప్పు? ముందు మీరు కూర్చోండి కూర్చోండి. బ్లడీ స్వీట్. ఛా, అసలు ఇంట్లో ఒక్కటి కూడా సరిలేదు. అక్కడ ఆఫీస్లో ఏమో బాస్ గార్డ్ మింగుతుంటాడు, ఇంటికి వస్తే నువ్వు దొబ్బుతుంటావు. స్టూపిడ్. ఇంట్లో జరిగేవన్నీ నేనే చూసుకోవాలా? నెల తిరిగేసరికి సగం జీతం ఇవ్వండి అని అడుగుతున్నావుగా? నువ్వు ఎప్పుడైనా రుచిగా వంట చేసావంటే? చూడు, ఈరోజు నేను చాలా కోపంగా ఉన్నాను. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. నేను బెడ్రూమ్కి వెళ్ళి పడుకోబోతున్నాను, సరేనా? ఏమండి, కాఫీ లాంటివి ఏమైనా పెట్టిమంటారా? వద్దు, దయచేసి వదిలేస్తావా? సరే సరే, ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, ఏంటి? తాగావా? పొద్దునిచ్చావుగా కాఫీ, తాగాను. చెప్పుతో కొడితే చంప చెల్లుమంటుంది. మందేసావా అని అడుగుతున్నాను. ఏయ్, నేను తాగడం మానేసి చాలా కాలం అవుతుంది, నీకు కూడా తెలుసు కదే. అడిగిన దానికి సమాధానం చెప్పు, తాగావా లేదా? ఏయ్, సీరియస్ గా తాగలేదే. చూడు, మర్యాదగా నిజం చెప్పు, తాగావా? తాగానని ఎలా చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? దేవుడి తలుపులు మూసే ఉన్నాయి, తెరుచున్నాయి అంటావేంటి? నేను చూసినప్పుడు ఓపెన్ గానే ఉంది కదా. సరే, షూ విప్పి ఎక్కడ పెట్టావు? షూవా? షూ కరెక్ట్ గా సోఫా కింద పెట్టాను కదా. సోఫా కింద పెట్టావా? షూ తీసి నీ బ్యాగ్ లో పెట్టావు. తాగలేదని అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తావా? చెప్తావా? చెప్పు, అబద్ధం చెప్తావా? చెప్తావా? చెప్పు, అబద్ధం చెప్తావా? రా రా, నిన్నలా కాదు, రా. ఏంటిది మళ్ళీ వచ్చావేంటి? 3 లైఫ్లు అయిపోయాయి కదా, ఇదేంటిది ఎక్స్ట్రా లైఫా? గోపి, గోపి, దీనికి కారణం నువ్వేనా? గోపి, చెప్పు ధనపాలు. దీనికి నువ్వే కారణమా? నిన్ను చూస్తుంటే నాకు చాలా పాపం అనిపించింది, అందుకే లాస్ట్ గా ఒక లైఫ్ ఇచ్చాను. దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకో. బాయ్. గోపి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ లాస్ట్ ఛాన్స్ ని సూపర్ గా వాడుకుంటాను, చూస్తుండు. బాయ్. చూద్దాం. ఆలోచించు 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 ధనపాల్, ఆలోచించు. మంచి ఐడియా. వేరా వేరా. ఎస్. ఏంటిది? డోర్ ఓపెన్ లో ఉందేంటి? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఎవరైనా ఇక్కడ నా భార్యను చూసారా? ఒకవేళ మీరు కనుక నా భార్యని చూసినట్లయితే, నా భార్య నన్ను కొట్టకూడదు, నా భార్య నన్ను కొట్టకూడదు, భార్య నన్ను అస్సలు కొట్టకూడదు అని మీరు చెప్తారు కదూ. ఏయ్, ఎందుకురా ఇంత లేటు? ఏంటి, ఏమైంది? ఎందుకు కోపడకూడదు? రా రా రా, కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎందుకు కూర్చొని మాట్లాడుకోవాలి? నువ్వు రా, చెప్తాను, రమ్మంటున్నాను కదా. రా 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 రా. సరే, ఇప్పుడు చెప్పు, రావడానికి ఎందుకు లేట్ అయింది? రావడానికి ఎందుకు లేట్ అయిందంటే, నీకోసం నేను శారీ కొనుక్కొచ్చాను, తీసుకో. నా కోసం తెచ్చారా? నా కోసం శారీ కొనుక్కొచ్చారా? కానీ ఎందుకు పేపర్తో చుట్టారు దీన్ని? అంటే అది ఆ కొట్లో బాక్స్ లేదని చెప్పారు, అందుకే పేపర్లో కట్టించారు. కానీ నా దగ్గర ఆల్రెడీ ఈ కలర్లో ఏదో శారీ ఉన్నట్టు అనిపిస్తోంది. హే, నీ దగ్గర ఇంట్లో ఉన్న శారీ రోజ్ కలరే, నేను నీకోసం ఇప్పుడు తెచ్చింది పింక్ కలర్. ఓ, సరే సరే సరే, బాగుందండి. బాగుందా? సరే అండి, మీరు బాగా అలసిపోయి ఉంటారు, చాలా నీరసంగా కనిపిస్తున్నారు, వెళ్ళి పడుకోండి. నిజమే, ఒళ్ళంతా నొప్పులు. నాకు శారీ కొనాలని ఎన్ని కొట్లు తిరిగారో ఏమిటో. మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నా బుజ్జి తల్లి, బాయ్. గుడ్ నైట్ బంగారం. తప్పించుకున్నాను. ఎస్,
ఎలాగైతే నేను గేమ్లో గెలిచాను. ఎస్ 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 ఎస్. అయ్యో, తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను. ఏయ్ ఏయ్ లేరా, లేవమంటున్నాను కదా, లే. బాగా తాగొచ్చావా? నైట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను కదా. ఇటు చూడు, చుట్టుపక్కల వాళ్ళు చూడక ముందే చప్పుడు చేయకుండా లోపలికి వచ్చి నా చేత తన్నించుకో. త్వరగా రా. ఏనా నువ్వు అల్లరి గోపినికి 3 ఛాన్సులు ఇచ్చినా యూజ్ చేసుకోకుండా ఇలా చేసావేంటి? రే చింటూ, నిన్న జరిగిన గేమ్లో నేను 4వ లైఫ్లో గెలిచాను రా. బెడ్రూమ్ లోపలికి వెళ్ళి పడుకున్నాను. అంత లేదు, అసలు బెడ్రూమ్ లో పడుకోలేదు. బెడ్రూమ్ లో పడుకోలేదా? ఏమంటున్నావు? బెడ్రూమ్ కి వెళ్ళావు నిజమే, కానీ అక్కడికి వెళ్ళి షూలు విప్పేసి మళ్ళీ నీ బ్యాగ్ తీసుకుని వచ్చి ఇక్కడే పడుకున్నావు. మత్తులో ఏం చేస్తున్నావో తెలియకుండా ఏదేదో చేసావు ధనపాలు. ఇందుకే ఓవర్గా తాగకూడదనేది. నైట్ బెడ్రూమ్ ఏది, మెయిన్ డోర్ ఏదని తెలియకుండా తిరిగానన్నమాట. అయ్యో, అందుకే రాత్రంతా దోమలు అలా కుట్టాయన్నమాట. ఏ ధనపా, లోపలికి వస్తావా లేదా? సరే, వెళ్ళి తనించుకుని వస్తా.